మాదిగా వాళ్ళని వెనకబెట్టుకుని తీసుకొచ్చి మాట్లాడా. మ్మ్. సార్ ఇట్లాగా మీకు ఓట్ బ్యాంకు మా వల్లన వస్తుంది. అవును. రెండవది మీరు మాకు ఈ మెయిల్ చేయండి. ఎందుకు అంటే ఎస్సీల్లో ప్రయోజనాల పరంగా చూస్తే ఎస్సీ అనేది సామాజిక వర్గం మొత్తానికి న్యాయం జరగాలని కోరుకుంటాము. మ్మ్. కానీ ఇందులో హయ్యెస్ట్ మాలలు పొందుతున్నారు. అవును. ఇదివరకు ఓసీల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం లబ్ధి పొందిందని ఎట్లాంటి పరిస్థితి ఉందో మా దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది. మ్మ్. కాబట్టి మీరు దాని నుంచి చూడండి అని చెప్పి చెప్పుకొచ్చారు. మ్మ్. అయితే ఓసీఎల్లో రిజర్వేషనే లేదు. ఇంకా బ్రాహ్మణ సామాజిక లేదు. వర్గం లబ్ధి పొందడం ఏంటి? అదే కదా. ఆ రోజుల్లో అదొక ఇది నడిచేది. మ్మ్. ఇక్కడ కూడా అట్లా నడిచింది. మ్మ్. నడిచినప్పుడు మాల సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ పొందుతున్నారు. మ్మ్. వాళ్ళు మొదట ఇప్పుడు ఒకళ్ళు ఐఏఎస్ అయ్యారు, ఒకళ్ళు ఐపీఎస్ అయ్యారు, ఒకళ్ళు ప్రభుత్వ ఉద్యోగి అయ్యారు. మళ్ళీ వాళ్ళ బిడ్డలు కూడా అదే కోటాలో వస్తూ ఉంటారు కదా. మ్మ్. అవును. ఇక వాళ్ళకి వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. మ్మ్. ఫస్ట్ తరంలో ఎక్కువ వాళ్ళు సాధించడం వల్ల తర్వాత కూడా వాళ్ళే సాధిస్తున్నారు. వేరే వాళ్ళకి అవకాశం వేరే వాళ్ళకి మాదిగ సామాజిక వర్గానికి రావట్లేదంటే మాదిగ సామాజిక వర్గానికి కూడా ఉన్నాయి. ఉన్నాయి, కానీ కానీ తక్కువ. ఇద్దరి మధ్యన లెక్క చూసినప్పుడు ఎస్సీల్లో ప్రయోజనం ఎక్కువగా మాలలు పొందారు అన్నటువంటిది అవును. లెక్క తీసుకుని వచ్చారు. దానికి అప్పుడు మాల సామాజిక వర్గం నుంచి ఇప్పుడు జూపిడి కానీ ఇట్లాంటి వాళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి ఉద్యమాల్లోకి వెళ్ళి లేదు అట్లాంటిది ఏం లేదు అబద్ధమని వీళ్ళు ఇంకొక డాక్యుమెంట్ పట్టుకుని వచ్చారు. మ్మ్. అప్పుడు తెలుగుదేశం పార్టీ మాదిగ సామాజిక వర్గానికి పాయింట్ తీసుకుని వాళ్ళు సపోర్ట్ చేశారు ఎంఆర్పిఎస్కి. తద్వారా ఎస్సీ సామాజిక వర్గం ఏరియాలో దాని విజయాలు సాధ్యమైనవి. మ్మ్. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇక అందుకని మాల సామాజిక వర్గం